ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా. మొహంలో అంత బాధ కనిపిస్తుంటే ఏం లేదంటారేంటి? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇందాక నేను అందరికీ కాఫీ ఇస్తూ. అదేంటి, నీకివ్వమని పిన్నికి చెప్పాను, ఇంకా ఇవ్వలేదా? ఏందమ్మే ఇచ్చేది? ఈ మధ్య దీనికి పని తక్కువయ్యి పెత్తనాలు ఎక్కువై ఉండాయి. అవునుదినా, ఎప్పుడు చూడు ఆ జగదాత్రి వాళ్ళతో చేరి చెప్పిన పనులు అస్సలు చేయడం లేదు. ముందు పోయి పని చూసుకో. మామూలు కావాలంట, మామూలు. ఎలా? ఆ నిష్కమ్మని పెద్దమ్మని చూసినప్పుడు పని మానేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ కౌశికి మేడంని చూసి ఆగిపోతున్నానమ్మా. నేను వెళ్ళిపోతే వచ్చే పని మనిషి కౌశికి మేడంని సరిగ్గా చూసుకుంటుందో లేదో అన్న భయంతో ఆగిపోతున్నానమ్మా. సరే అమ్మా, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఒక్క నిమిషం అక్క. ఏమైందమ్మా? ఎందుకు డోర్ క్లోజ్ చేశారు? రాధిక, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి అమ్మా, మీకోసం ఏమైనా చేస్తాను. నా కోసం మీరు ఇంట్లో పని మానేయాలి. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? రాధక్క పని మానేయడమేంటి? నేనేదో మాట వరుసకి మానేస్తానన్నానమ్మా. నాతో ఏదైనా సమస్యనా? చచా, కాదు రాధక్క. మీ ప్లేస్ లో వేరే వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టడానికి. నువ్వు ఏమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు దాత్రి. అక్కని పంపించి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? తీసుకురాబోయేది ఎవరినూ కాదు కేదార్, మా అత్తేని. ఈ ఇంటి పని మనిషిగా అత్తే ఇంట్లో అడుగు పెడితే నిషి వాళ్ళకి డౌట్ రాదు. అత్తయ్య కూడా మన కళ్ళ ముందే మన ఇంట్లోనే ఉంటుంది. కరెక్టే దాత్రి, సూపర్ ఐడియా. మీరేమంటున్నారో, సూపర్ అని ఎందుకంటున్నారో నాకేం అర్థం కావడం లేదమ్మా. ఏం లేదక్క, మా బంధువులో ఒక ఆవిడికి ఆశ్రయం కావాలి. ఆవిడ్ని నేరుగా ఇంట్లోకి తీసుకురాలేము. అందుకే ఆవిడికి గెటప్ వేసి ఇంటి పని మనిషిగా ఈ ఇంట్లోకి తీసుకొస్తే అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. మీ సమస్యలు తీరిపోతాయమ్మా.